జూనియర్ ఎన్టీఆర్ ఆదివారం బెంగళూరులో కిమ్స్ హాస్పిటల్ స్పెషాలిటీ బ్లాక్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా తన తాతగారు శంకుస్థాపన చేసిన చోటుకే తాను రావడం పూర్వజన్మ సుకృతమని ఆయన అన్నారు. ఒకవేళ తాను డాక్టర్ అయ్యుంటే చిన్నపిల్లల డాక్టర్ అయ్యేవాడినని అన్నారు. 25 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ ఎలా ఉంటారు అని అడగ్గా చమత్కారంగా సమాధానమిచ్చారు. ఇంకా తారక్ ఏం మాట్లాడారంటే, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చాలా రోజుల తర్వాత పబ్లిక్గా కనిపించారు. ఆదివారం బెంగళూరు వెళ్లిన ఆయన అక్కడ కిమ్స్ హాస్పిటల్ స్పెషాలిటీ బ్లాక్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అభిమానుల నుంచి ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో తారక్ మాట్లాడుతూ, కర్ణాటకకు వస్తే అమ్మమ్మ వాళ్ల ఇంటికి వచ్చినట్లుగా ఉంటుందని అన్నారు. 1983 మార్చి 20న తన తాతగారు ఇక్కడ శంకుస్థాపన చేశారని, ఇన్నేళ్లకు మళ్లీ తాను మార్చిలో రావడం ఆనందంగా ఉందన్నారు. ఇది తన పూర్వజన్మ సుకృతమని అనుకుంటున్నానని, తాత ఆశీస్సులు, అభిమానుల ప్రేమ వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తుంటారు. ఇప్పుడు బెంగుళూరులోనూ అవే స్లోగన్స్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో 25 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ ఎలా ఉంటారు అని డాక్టర్ గురువారెడ్డి ప్రశ్నించగా, ఒక్క క్షణం ఆలోచించిన తారక్ 67 అవుతాను అని సమాధానమిచ్చారు. 25 ఏళ్ల తర్వాత తన వయసు అంత అవుతుందని చమత్కారంగా అలా చెప్పారని అర్థమవుతోంది. సాధారణంగా డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని కొందరు నటీనటులు చెబుతుంటారు. ఒకవేళ డాక్టర్ అయితే దేంట్లో స్పెషలిస్ట్ అయ్యేవారు అని తారక్ని అడగ్గా, పీడియాట్రిషియన్ అని బదులిచ్చారు. తనకు పిల్లలంటే ఇష్టం కాబట్టి ఆయన చిన్నపిల్లల డాక్టర్ అయ్యేవాడినని తెలిపారు. ఎవరికైనా సక్సెస్ సీక్రెట్ హార్డ్ ఒక్కటే అని, కష్టపడుతూనే ఉండాలనేది తన లైఫ్ లెసన్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. వాహనాలను నడిపే సమయాల్లో అందరూ జాగ్రత్తగా ఉండాలని ఎప్పటిలాగే ఫ్యాన్స్కి సూచించారు. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన లేటెస్ట్ లీన్ లుక్ ఈ సినిమా కోసమే మెయింటైన్ చేస్తున్నారు. గుబురు గడ్డంతో చెవికి పోగు పెట్టుకొని కొత్తగా కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఎన్టీఆర్ సరసన కన్నడ కస్తూరి రుక్మిణీ వసంత్ నటిస్తోంది. బాలీవుడ్ యాక్టర్ అనిల్ కపూర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. మలయాళ నటుడు టోవినో థామస్ కూడా నటిస్తున్నట్లు టాక్. ఎన్టీఆర్, నీల్ మూవీ అప్డేట్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తారక్ బర్త్డే స్పెషల్గా మే 20న ఫస్ట్ లుక్తో పాటుగా టైటిల్ టీజర్ను రిలీజ్ చేసే అవకాశముంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీకి భువన్ గౌడ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్, దేవర 2 చిత్రం. త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఓ సినిమా చేయనున్నారు.